రొయ్య పట్టు ప్రిపరేషన్. ముందుగా రొయ్య పట్టుని 2 సార్లు నీట్గా క్లీన్ చేసేసి దీన్ని శుభ్రంగా పిండేసుకుని ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి కాసేపు పొడి క్లాత్ వేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకుని దీన్ని మనం ఇలా పేపర్ మీద వేసుకుని ఆరబెట్టేసుకుందాం. రొయ్య పొట్టుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్స్, 8 ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో మినప్పప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేసుకుని 2 కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం రొయ్య పట్టుని దీంట్లో వేసుకొని కొంచెం మనం కడిగిన ఈ తడి అంతా కూడా ఆరిపోయి మనం 2 సార్లు కింద వేసుకున్నాం. సగం ఒకసారి, సగం ఇంకొకసారి వేసుకొని వేయించుకుందాం. ఇంత డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉన్న రొయ్య పట్టు ఇంతలా చూడండి, కలర్ చేంజ్ అయింది, సౌండ్ కూడా వస్తుంది. ఇంత బాగా చేసుకున్న తర్వాత దీన్ని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం చల్లారేక. మనం ముందుగా తీసుకున్న ఈ పోపుల్ని కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక తర్వాత రొయ్య పట్టు కూడా వేసుకుని కొంచెం కచ్చాపచ్చగా ఆడుకోవాలి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో రొయ్య పట్టు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రొయ్య పట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకున్నాక ఇలా రొయ్య పట్టు ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కొంచెం బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉంచుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. విత్ ఆమ్లెట్ ఈ రొయ్య పట్టు చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది.